హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ దాని అఫిలియేటెడ్ కాలేజీల్లో కానీ ఎంబీఏ కోర్సుకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఎంబీఏకి సంబంధించి సెమిస్టర్స్ ఎన్ని ఉంటాయి, సిలబస్ ఏంటి, ఇంటర్నల్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ఇంటర్నల్స్ ఉంటాయి, అలానే అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఒకవేళ అటెండెన్స్ లేకపోతే ఏం చేయాలి, అటెండెన్స్ ఇష్యూ ఎలా ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ సెమిస్టర్ ఫీజు ఎలా ఉంటుంది, తర్వాత ఫస్ట్ సెమ్ నుంచి సెకండ్ సెమ్కి వెళ్ళాలంటే ప్రమోషన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళాలంటే ప్రమోషన్ రూల్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే మీకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో అందరికీ తెలిసింది ఎంబీఏ అనేది 2 సంవత్సరాల కోర్సు, అలానే 4 సెమిస్టర్లు ఉండే కోర్సు అనమాట. సో మన ఉస్మానియా యూనివర్సిటీలో సిలబస్ ఎలా ఉంటుంది, 4 సెమిస్టర్లకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్లు ఏమి ఉంటాయి, సెకండ్ సెమిస్టర్లు ఏమి ఉంటాయి, అలానే ఎలక్టివ్ కోర్సులు అంటే మీరు ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ ఇలాంటివి ఎలక్టివ్ కోర్సులు ఏముంటాయి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ సెమ్ గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ సెమ్ సిలబస్ ఏంటనేది అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ సెమిస్టర్లో మొత్తం 6 సబ్జెక్టులు ఉంటాయి, ఒక ప్రాక్టికల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్, తర్వాత అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్, తర్వాత మార్కెటింగ్ మేనేజ్మెంట్, తర్వాత స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్, తర్వాత ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్, తర్వాత ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్ అనమాట. సో దీనికి ఐటీ అప్లికేషన్కి సంబంధించి దానికి ఒక ల్యాబ్ ప్రాక్టికల్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ల్యాబ్ ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టికల్ చేయాలి, తర్వాత వైవా ఇవ్వాలన్నమాట ఈ ఐటీ అప్లికేషన్స్కి. సో ఫస్ట్ 5 సబ్జెక్ట్స్ అయితే కొంచెం కష్టం అనమాట. సో ఐటీ అప్లికేషన్ అనేది చాలా ఈజీ, మీరు కంప్యూటర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట అందులో. సో అదే సేమ్ ప్రాక్టికల్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ 5 సబ్జెక్ట్స్ అయితే కొంచెం కష్టం అనమాట. సో ఇదనమాట ఫస్ట్ సెమ్లో ఉండే సబ్జెక్ట్స్ అయితే ఇవన్నమాట. ఈ 6 సబ్జెక్టులు అయితే ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్ సెమ్ తెలుసుకుందాం. సో ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్టులు వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్, బిజినెస్ ల్యాండ్ ఎథిక్స్ అనమాట. సో మొత్తం 6 సబ్జెక్టులు ఒక సెమినార్ అయితే ఉంటుందన్నమాట. సెమినార్ ప్రజెంటేషన్ అంటే మీ 5 సబ్జెక్టులు ఏదైతే ఉంటాయో ఆ 5 సబ్జెక్టులకు సంబంధించి సెమినార్ అయితే ఉంటుందన్నమాట. సెమినార్ ప్రజెంటేషన్లో ఈ 5 సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో దాని గురించి మీరు సెమినార్ అయితే ఇవ్వచ్చు. అది మీ కాలేజీ వాళ్ళు అయితే మీకైతే చెప్తారనమాట. సో ఇదనమాట సెకండ్ సెమిస్టర్కి సంబంధించి. సో ఇంకా సెకండ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ అయిపోయింది, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయినట్టే ఎంబీఏ. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ మీకు మీరు ఎంచుకున్న ఎలక్టివ్ కోర్సుకు సంబంధించిన సబ్జెక్టులు అయితే వస్తాయన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోర్స్ అయితే ఉంటుంది. అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఎలాంటి ఎలక్టివ్ కోర్సు అందిస్తుందో ఇప్పుడైతే చూద్దాము. సో ఇవన్నమాట ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏకి అందించే ఎలక్టివ్ కోర్సులు అనమాట. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఐటీ, సిస్టమ్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. సో ఇవి ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి మీ 3rd సెమిస్టర్ అలానే 4th సెమిస్టర్ అయితే సబ్జెక్టులు అయితే ఉంటాయన్నమాట. 1-2 సబ్జెక్టులు కామన్ అయితే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఈ సబ్జెక్టులకు సంబంధించిన సబ్జెక్టులే ఉంటాయన్నమాట. మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఫైనాన్స్కి సంబంధించి, లేకుంటే మార్కెటింగ్కి సంబంధించి, లేకుంటే హెచ్ఆర్, లేకుంటే ఐటీ, లేకుంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయన్నమాట. మీకైతే 3rd సెమ్, 4th సెమ్ ఫస్ట్ ఒక 2 సబ్జెక్ట్స్ అయితే కామన్ ఉంటాయి. అవి అయితే నేనే ప్రస్తుతానికి అయితే చెప్పట్లేదు. సో మ్యాక్సిమం అయితే మిగతా 4 అయితే వీటికి సంబంధించే ఉంటాయి అనమాట, ఈ ఎలక్టివ్ కోర్సుకు సంబంధించింది. సో మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరైతే మీ కాలేజీకి అయితే ఇన్ఫార్మ్ చేయాలి మీరు ఏ ఎలక్టివ్ కోర్స్ ఎంచుకోవాలనుకుంటున్నారో. ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, మార్కెటింగ్ అయితే మార్కెటింగ్ అనమాట. సో బీటెక్ ద్వారా వచ్చారనుకుంటే మీరు ఐటీ కూడా తీసుకోవచ్చు. సో ఇదనమాట మ్యాక్సిమం చాలామంది అయితే ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ ఈ మూడిట్లోనే తీసుకుంటారు. సో బీటెక్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు ఐటీ అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నమాట ఉస్మానియా యూనివర్సిటీ అందించే ఎలక్టివ్ కోర్సులు. సో అసలు ఇది అయిపోయింది కదా, సబ్జెక్టులు ఏమేమి ఉంటాయని తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే 4 ఇంటర్నల్ ఉంటాయి. ప్రతి సెమ్కి 4 ఇంటర్నల్ ఉంటాయి అనమాట. సో 4 ఇంటర్నల్ తర్వాత ఒక సెమ్ అయితే ఉంటుందన్నమాట. సో అసలు ఆ ఇంటర్నల్ ఎలా ఉంటాయి, ఏంటి కథ, ఇంటర్నల్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం, ఇంటర్నల్ ఎగ్జామ్స్ గురించి. సో ప్రతి సెమిస్టర్కి 4 ఇంటర్నల్స్ అయితే ఉంటాయన్నమాట. సో 4 ఇంటర్నల్స్ 40 మార్కులు అనమాట. సో ఫస్ట్ ఇంటర్నల్ 10 మార్కులు, సెకండ్ ఇంటర్నల్ 10 మార్క్స్, థర్డ్ ఇంటర్నల్ 10 మార్క్స్, అలానే 4th ఇంటర్నల్ మీరు వచ్చేది అటెండెన్స్ అనమాట. అటెండెన్స్ కిందకి వస్తుంది. దీనికి ఒక 10 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇంటర్నల్ 10 మార్క్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 5 మార్క్స్, అలానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 మార్క్స్ ఉంటాయి. సో ఇవి అంటే ఫస్ట్ ఇంటర్నల్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెకండ్ ఇంటర్నల్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, థర్డ్ ఇంటర్నల్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలానే అటెండెన్స్కి 10 మార్క్స్ అంటే ఎంత పర్సెంటేజ్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అటెండెన్స్కి అనేది అయితే నేను చెప్తాను, ఈ వీడియోలో చూస్తూ ఉండండి. సో ఫస్ట్ ఇంటర్నల్కి వచ్చేసరికి 10 మార్క్స్ కదా. సో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ అనమాట, 5 మార్క్స్. అలానే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి 10, ఈచ్ వన్ హాఫ్ మార్క్, 5 మార్క్స్. అలానే సెకండ్ ఇంటర్నల్కి వచ్చేసరికి 5 క్వశ్చన్స్ ఆన్ అరేషన్స్ అండ్ రీజన్స్ అనమాట. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. అలానే
మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ 10 ఉంటాయి, దానికి హాఫ్ మార్క్ ఈచ్ వన్ 5 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో థర్డ్ ఇంటర్నల్కి వచ్చేసరికి సిలోగిజం అయితే ఉంటుందన్నమాట. సో ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ ఉంటే మొత్తం 5 మార్క్స్కి అయితే ఉంటుంది. అలానే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి రిటర్న్ క్విజ్ అయితే ఉంటుందన్నమాట. సో 10 క్వశ్చన్స్కి హాఫ్ మార్క్ 5 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో అటెండెన్స్ అంటే మీరు అటెండెన్స్ పర్సంటేజ్ని బట్టి, ఆ ఇంటర్నల్లో అటెండెన్స్ పర్సంటేజ్ని బట్టి మీకైతే మార్క్స్ అయితే అలాట్ అవుతాయి. సో ఈచ్ ఇంటర్నల్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అయితే తెలుసుకుందాం. అలానే అటెండెన్స్ ఎంత పర్సంటేజ్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది అయితే కూడా చూద్దాం ఒకసారి. సో ఇది ఫస్ట్ ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనమాట. సో పార్ట్ ఏలో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి అన్నాం కదా. సో ఇందులో ఎలా ఉంటుందంటే చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు. సో మనం ఏబిసి ఏదైతే అది పెట్టాలన్నమాట. సో అలాంటి 10 క్వశ్చన్లు ఇస్తారు, 5 మార్క్స్ అనమాట. అలానే పార్ట్ బిలో వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, అవి ఒక 10 ఇస్తాడు, ఈచ్ వన్ 5 హాఫ్ మార్క్, టోటల్ 5 మార్క్స్ అనమాట. ఇదైతే ఫస్ట్ ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనమాట. సో సెకండ్ ఇంటర్నల్ చూద్దాం. సో సెకండ్ ఇంటర్నల్ అనమాట. సో సెకండ్ ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇదనమాట. సో ఒక అజంప్షన్ ఇస్తాడు, దానికి ఒక రీజన్ ఇస్తాడు, అది దేనికి సూటబుల్ అవుతుందో 4 ఆప్షన్లు ఇస్తాడు. సో మనమైతే చాలా ఆలోచించి అది 1 or 2 ఏనా బీనా సీనా అనేది అయితే పెట్టాలన్నమాట. సో ఇలాంటివి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. పార్ట్ ఏలో 5 మార్క్స్ అనమాట. సో అలానే పార్ట్ బిలో వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే ఉంటుంది. మన అందరికీ తెలిసే చిన్నప్పుడు స్కూల్లో చేసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేయాలన్నమాట. సో 1కి ABCDలో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక 10 ఇస్తాడు, ఈచ్ వన్ హాఫ్ మార్క్, 5 మార్క్స్ అనమాట టోటల్ పార్ట్ బిలో. సో పార్ట్ ఏ పార్ట్ బి కలిపి 10 మార్క్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు థర్డ్ ఇంటర్నల్ గురించి అయితే తెలుసుకుందాం. థర్డ్ ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది థర్డ్ ఇంటర్నల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనమాట. సిలోగిజంకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దానికి ఒక కంక్లూషన్ ఇస్తాడు. సో ఆ కంక్లూషన్స్లో ఏది ఇంప్లిమెంట్ అవుతుందో ఆ స్టేట్మెంట్కి సంబంధించి అనేది అయితే ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. ఇలా మనం 1 అయితే 1, 2 అయితే 2 అలా అయితే పెట్టాలన్నమాట. సో మీ క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇలాంటి 10 క్వశ్చన్లు ఇస్తాడు, ఈచ్ వన్ హాఫ్ మార్కు, టోటల్ 5 మార్క్స్. అలానే మేనేజ్మెంట్ క్విజ్కి సంబంధించి అంటే ఇది కూడా సేమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగానే ఇవ్వచ్చు. సో ఇవి కూడా ఇలానే ఇస్తాడనమాట. ఒక 10 ఇస్తాడు, ఈచ్ వన్ హాఫ్ మార్క్, టోటల్ 5 మార్క్స్ అనమాట పార్ట్ బిలో. సో ఇక్కడ థర్డ్ ఇంటర్నల్కి వచ్చేసరికి 10 మార్క్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు అటెండెన్స్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎన్ని మార్క్స్ అయితే చూద్దాము. సో వెయిటేజ్ ఫర్ అటెండెన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో 95 నుంచి 100% ఉంటే 10 మార్క్స్ వస్తాయన్నమాట. సో 10 మార్క్స్ అయితే వస్తాయి. సో 86 నుంచి 94% ఉంటే మాత్రం 8 మార్క్స్, 81 నుంచి 85% ఉంటే 6 మార్క్స్, 75% నుంచి 80% ఉంటే 5 మార్క్స్, 65% నుంచి 74% ఉంటే మాత్రం 4 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆ ఫస్ట్ సెమ్కి సంబంధించిన మార్క్స్ అనమాట. ఆ ఫస్ట్ సెమ్లో అటెండెన్స్ ఎంత ఉంటే అంతైతే వస్తాయన్నమాట. ఇప్పుడు ఎండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాం. అంతకంటే ముందు సో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఎండ్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామ్ అంటే ఎంత ఎగ్జామినేషన్ ఫీ ఎంతో తెలుసుకుందాం ఫస్ట్. సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 3500 అంటే 3500 అనమాట. సో ఫస్ట్ సెమ్కి యూనివర్సిటీకి సంబంధించి 500 ఎక్స్ట్రా అయితే కట్టాలి. టోటల్ 4000 అయితే కట్టాలన్నమాట ఫస్ట్ సెమ్కి సంబంధించి. సో సెకండ్ సెమ్కి అయితే 3600 అయితే ఉంటుందన్నమాట సెకండ్ సెమ్కి. సో మొత్తం ఫస్ట్ సెమ్కి ఏమో 3500, సెకండ్ సెమ్కి ఏమో 3600 అయితే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ ఫీజు అనేది. సో ఇప్పుడు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూసుకుందాము. సో సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో ప్యాటర్న్ అయితే చూద్దాం. ఇంటర్నల్ 4 ఇంటర్నల్కి 40 మార్కులు కదా. సో ఫస్ట్ ఇంటర్నల్, సెకండ్ ఇంటర్నల్, థర్డ్ ఇంటర్నల్, అలానే అటెండెన్స్కు 10 మార్క్స్ కదా. సో టోటల్ 40 మార్క్స్ పోను. మనకి ఎండ్ ఎగ్జామ్ అనేది 60 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. సో 60 మార్కులకి మనం ఎండ్ ఎగ్జామ్ అయితే రాస్తాం అనమాట. 60 మార్క్స్కి టోటల్ 2.5 గంటలు అయితే ఉంటుంది అనమాట. 2 hours 30 minutes అయితే మనకి టైం అయితే ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ పార్ట్ ఏ చూసుకుందాం. పార్ట్ ఏలో అన్ని స్మాల్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట 10 మార్క్స్కి. సో 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ ఈచ్ 2 మార్క్స్, టోటల్ 10 మార్క్స్ అనమాట పార్ట్ ఏలో 60 మార్క్స్లో 10 మార్క్స్ ఇక్కడే ఉంటాయి అనమాట. సో తర్వాత పార్ట్ బి అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ పెద్ద క్వశ్చన్లు అయితే చాలా ఉంటాయి అనమాట పార్ట్ బిలో.
సో ఇది పార్ట్ బి అనమాట. పార్ట్ బిలో ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా 5 ఉంటాయి టోటల్ పార్ట్ బిలో. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్ అనమాట, టోటల్ 40 మార్క్స్. సో పార్ట్ బి అనేది చాలా వెయిటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట 40 మార్క్స్కి. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది అనమాట. సో 6 క్వశ్చన్స్ కదా, సారీ 5 క్వశ్చన్స్ కదా. ఈచ్ క్వశ్చన్లో ఏ బి అని ఉంటుంది. మీరు ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. టోటల్ 8 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట ఈచ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే 6th క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచి 7th క్వశ్చన్, సెకండ్ చాప్టర్ నుంచి 3rd క్వశ్చన్, అంటే 8th క్వశ్చన్, అంటే 6th క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచి 7th క్వశ్చన్ సెకండ్ చాప్టర్ నుంచి అలా అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈజీగా అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు. ఒక చాప్టర్లోనే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ అన్నట్టు అయితే ఉంటుంది. ఒక్కోసారి మారొచ్చు అనమాట. సో ఇవి రాస్తే మ్యాక్సిమం పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో పార్ట్ బి అయితే చాలా వెయిటేజ్ ఉంది కాబట్టి పార్ట్ బి అయితే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి, పెద్ద క్వశ్చన్స్ కాబట్టి. సో పార్ట్ బి మీకు అర్థమైంది అనుకున్నారు. ఇప్పుడు పార్ట్ సి అనమాట. పార్ట్ సి అనేది కేస్ స్టడీ. ఇక్కడ మన చాయిస్లో మనం రాసుకోవచ్చు అనమాట. సో కేస్ స్టడీ 10 మార్క్స్కి అయితే ఉంటుంది. అంటే కేస్ స్టడీ అంటే మనకు ఒక కేసు ఇస్తాడు. మనకు ఒక కేసు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, అతను ఎలాంటి రూల్స్ పాటించవచ్చు, ఏంటి నీ ఒపీనియన్ ఏంటి అనేది అయితే అలా అడుగుతారనమాట. సో ఇక్కడ నీ ఒపీనియన్ రాయొచ్చు, నువ్వు ఎలా అనుకుంటే అలా రాయొచ్చు. అంటే సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్, నీ ఓన్గా కాదు, బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అయితే రాయాలన్నమాట ఈ పార్ట్ సికి 10 మార్క్స్కి. సో ఇదైతే కేస్ స్టడీ అనమాట. ఒక కేసుని స్టడీ చేసి, అంటే వాళ్ళు ఇస్తారు కదా, దాన్ని స్టడీ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి, వాళ్ళు అడిగిన దానికి నీ అభిప్రాయం అయితే రాయాలి. వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ అయితే చేయాలన్నమాట పార్ట్ సిలో. ఇదైతే 10 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి టోటల్ 60 మార్క్స్కి అయితే మనం చూసుకున్నాం కదా. సో పార్ట్ ఏ 10 మార్క్స్, పార్ట్ బి 40 మార్క్స్, పార్ట్ సి 10 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఎండ్ ఎగ్జామ్కి 60 మార్క్స్కి ఒక 25 అబోవ్ వస్తే పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే పక్కా ఉంటాయి అనమాట. సో 25 మార్క్స్కి అంటే యాక్చువల్గా 35%, 22, 23 పాస్ అవుతాం. బట్ 25కి అబోవ్ ఖచ్చితంగా వస్తే పాస్ అయ్యే ఛాన్సెస్ పక్కా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అటెండెన్స్ రూల్స్ అయితే తెలుసుకుందాం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. సో ఎవరైనా హెల్త్ బాగాలేక రాలేకపోతే వాళ్ళకైతే 10% అటెండెన్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బట్ డాక్టర్ సర్టిఫికేట్ కానీ, మెడికల్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో 75% అటెండెన్స్ ఇది అందరికీ అన్ని కాలేజీలో ఉండేదే అనమాట అటెండెన్స్ రూల్స్ అనేవి. సో మనకు కూడా అలానే ఎంబీఏకి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు కూడా 75% అనే ఇచ్చారు. సో ఇది అందరికీ తెలిసిందే కాబట్టి 75% అయితే మెయింటైన్ చేయాలని తెలుసు. సో ఇప్పుడు ప్రమోషన్ రూల్స్ చూద్దాము. అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్కి ప్రమోషన్, అంటే ఫస్ట్ సెమిస్టర్ చదివిన తర్వాత సెకండ్ సెమిస్టర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అయితే రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్లో 75% అటెండెన్స్ ఉందనుకోండి, మీరు సెకండ్ సెమిస్టర్కి ఎలిజిబుల్ అవుతారు. సో అటెండెన్స్ లేకపోతే మీరు ఫస్ట్ సెమిస్టర్ రాయడానికి కష్టం అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ రాయలేకపోతే ఆటోమేటిక్గా సెకండ్ సెమిస్టర్ కూడా రాయలేకపోతారు. సో దానికంటే ముందు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ ఏదైనా కారణం చేత రాయలేకపోయారు అనుకోండి, రాయకూడదు అనుకున్నారు అనుకోండి, అది అప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్కి కూడా నాట్ ఎలిజిబుల్ అవుతారండి. బట్ ఫస్ట్ సెమిస్టర్కి మీరైతే మనీ పే చేసి రాయలేకపోయారు అనుకోండి, అప్పుడు సెకండ్ సెమిస్టర్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ మనీయే పే చేయకుండా, అంటే ఎగ్జామ్ ఫీజు కట్టకుండా, రిజిస్టర్ అవ్వకుండా ఫస్ట్ సెమ్కి డైరెక్ట్గా సెకండ్ సెమ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్కి వెళ్ళాలంటే మీకు 75% అటెండెన్స్ ఉండాలి. అలానే ఫస్ట్ సెమిస్టర్ కోసం మీరు ఎగ్జామ్ ఫీజు కట్టి రిజిస్టర్ అయ్యి ఉండాలి. మీరు ఫస్ట్ సెమిస్టర్ రాయండి, రాయకపోండి, మీరైతే ఎగ్జామ్ ఫీజు కట్టి రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. సెకండ్ సెమిస్టర్ రాయాలనుకుంటే ఫస్ట్ సెమిస్టర్ రాయకుండా సెకండ్ సెమిస్టర్ అయినా రాయొచ్చు, మీరు ఎగ్జామ్ ఫీజు కట్టి ఉంటే. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ సెమిస్టర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి రూల్స్ ఉంటాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ సెమిస్టర్కి వెళ్ళాలంటే మీకైతే అటెండెన్స్ అయితే పక్కా ఉండాలన్నమాట. 75% అయితే అటెండెన్స్ అయితే ఉండాలి. మెడికల్ ఇష్యూ ఉంటే 65% ఉంటే మెడికల్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయొచ్చు అని తెలిసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్కి 6 సబ్జెక్టులు ఉంటాయి, సెకండ్ సెమ్కి 6 సబ్జెక్టులు ఉంటాయి. సో ఫస్ట్ సెమ్ రాయలేదనుకోండి, సెకండ్ సెమ్లో అన్నీ క్లియర్ అయ్యాయి అనుకోండి, అంటే మినిమం మొత్తం 12 సబ్జెక్టులు ఉంటాయి కదా సంవత్సరానికి. ఆ సంవత్సరానికి 12 సబ్జెక్టుల్లో ఖచ్చితంగా 50%, అంటే 6 సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలన్నమాట. థర్డ్ సెమిస్టర్కి వెళ్ళాలన్నా, సెకండ్ ఇయర్కి వెళ్ళాలంట. ఒకవేళ మీరు ఫస్ట్ సెమిస్టర్లో 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి, సెకండ్ సెమిస్టర్లో 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి అనుకోండి, కానీ మిగతా 6 పాస్ అయ్యారనుకోండి థియరీ ఎగ్జామ్స్, మీరైతే సెకండ్ సెమిస్టర్కి వెళ్ళచ్చు. లేదా మీరు ఫస్ట్ ఎగ్జామ్
ఫస్ట్ సెమ్ ఫీజు కట్టి రాయలేకపోయినా, లేకుంటే సెకండ్ సెమ్ ఫీజు కట్టి రాయలేకపోయినా, మిగతా సెమ్ ఏదైనా ఒక సెమ్ రాసి మొత్తం అన్నీ క్లియర్ చేసిన, సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసినా మీరు సెకండ్ ఇయర్కి ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో ఖచ్చితంగా 6 సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా పాస్ పర్సంటేజ్ అయితే ఉండాలన్నమాట. మీరు థర్డ్ సెమిస్టర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 6 సబ్జెక్టులు, ఫస్ట్ ఇయర్లో 6 సబ్జెక్టులు, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ కలిపి 6 సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా మినిమం పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇవన్నమాట. సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ సెమిస్టర్కి వెళ్ళాలి అనుకుంటే ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ అటెండెన్స్ ఉండాలి, తర్వాత 50% థియరీ కోర్స్, అంటే 50% సబ్జెక్టులు అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట ఫస్ట్ ఇయర్లో. ఇదన్నమాట ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మీకు ఎంబీఏకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఎంబీఏకి సంబంధించి ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరైతే కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.